పోవడానికి. ఓకే మేడం. చూద్దాంలే మేడం. మనం ఏంటంటే ఇది ఎక్స్‌టెన్షన్ చేద్దాము. వీలైతే గనక. ఓకే. అందరికీ శుభోదయం. ముందుగా ఈ సృష్టిలోని సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మల వారికి, మహాదేవుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. అలాగే బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారికి, సద్గురుస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఈ బుక్ ను మనకు అందించిన పీటర్ రిచెల్డ్ గారికి, తెలుగులోకి అనువాదం చేసిన రేవతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. పత్రిజీ మహాలా చైతన్య గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం చాప్టర్ అంటే లండన్ హాస్టల్ భూమికలు అనేది పూర్తి కాలేదు, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారని ఆపేసాను. ఈరోజు అది మొత్తం చదువుకొని వీలైతే ఇంకో చాప్టర్కి వెళ్దాం. అంటే ఏంటి, నిన్న వాళ్ళు పీటర్ గారిని ఇందునేసం ఏం చేస్తాడంటే అక్కడ యుద్ధం జరిగే దగ్గర తీసుకెళ్తాడు కదా, మనకు అక్కడ అవసరం ఉంటది అని చెప్పి తీసుకెళ్తాడు. అంటే ఏంటి అంటే అక్కడ ఆ యుద్ధంలో సడన్ గా మరణించిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి అతని ఉద్దేశం అన్నట్టు. అయితే అలానే ఒక విమానంలోంచి ఒక పైలట్ పడిపోతాడు. అతను చిన్నవాడే, యువకుడు. ఆ ఇంకా అతను అంటే చనిపోయాననే స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. అంటే సడన్ గా పడేసరికి ఇంకా అతన్ని భయపడుతూ ఉంటే మళ్ళీ అతనికి మెల్లిగా నచ్చజెప్తూ తను ఎథరిక్ డబుల్ అనేది ఒక తీగ. అంటే నాకు కొంతమందికి డౌట్ ఉంది కదా, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొన్న చాప్టర్ లో కూడా మనకు వచ్చింది ఏంటి అంటే ఎథరిక్ డబుల్ అనేది మన నరాల వెంబడంతా చుట్టుకొని ఉంటుంది అన్నట్టు. అయితే భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు అది ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో అంత దూరం ఇది సాగుతూనే ఉంటది అన్నట్టు. భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి అంటి పెట్టుకొని ఉంటది, రెండిటికి కనెక్షన్ అన్నట్టు. అది ఎంత దూరం పోయినా పోతూ ఉంటది, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ముడుచుకుపోతుంది. అయితే ఈ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ భౌతిక శరీరం ఎలా అయితే విడిచిపెడతామో దీన్ని కూడా వదిలేయాలి. కానీ ఏం జరుగుతుంది, అది కూడా ఆ భయంతో ఏం చేస్తుంది, బయటకు వచ్చి భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది మనిషి చనిపోయినప్పుడు. ఆ భయంతో సూక్ష్మ శరీరాన్ని చుట్టుకుంటది అన్నట్టు. ఆ సూక్ష్మ శరీరాన్ని చుట్టుకుంటే వీళ్ళు మళ్ళీ ముందుకు వెళ్ళలేరు అన్నట్టు. ఆ భూమి మీదనే తచ్చాడుతూ ఉంటారు. భూమికి కిందికి ఇప్పుడు భూమి మీద వాళ్ళకి అన్ని కనిపిస్తాయి, అన్ని వినిపిస్తాయి, కానీ మనకు కనపడరు వాళ్ళు. అందుకే ముందు తరాలకు వెళ్ళాలంటే అవకాశం ఉండదు. అందుకే ఆ ఎథరిక్ డబుల్ అనేది వదిలించుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అక్కడ హాస్టల్ సహాయకులు కూడా ఉంటారు అన్నట్టు. హాస్టల్ లోకాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి సంకల్పంతో వాళ్ళు దాన్ని వదిలించుకునేలా చేస్తారన్నట్టు. ఇది వేరే వాళ్ళు తీసేసేది కాదు, మన సంకల్పంతో. ఇప్పుడు మన సంకల్పంతో మన గుణాలు ఇవన్నీ ఎలా మార్చుకుంటున్నామో ఆ ఎథరిక్ డబుల్ ను కూడా అక్కడ వదిలించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు. అది వదిలినప్పుడే మళ్ళీ సూక్ష్మలోకంలోకి వెళ్ళగలము. అది ఇక్కడ జరిగింది అన్నట్టు. ఇండియన్ నేస్తం ఏం చేశారంటే ఆ పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పి అతని సంకల్పం పెట్టుకొని దాన్ని వదిలించుకునేలా చేస్తాడు. ఆ తర్వాత అతని సూక్ష్మ శరీరం మరి వీళ్ళలానే ఎటంటట్టు వెళ్తుంది. మళ్ళీ అతనికి కొత్త కదా, తెలియదు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ వార్త ఇంకా వాళ్ళకి చేరలేదు అని చెప్పి ఆ పిల్లాడు ఇంకా ఏడుస్తూ ఉంటే తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను చూపించి, అప్పుడు ఏంటి అంటే రాత్రి సమయం వాళ్ళు కూడా పడుకున్నారు, వాళ్ళ సూక్ష్మ శరీరాలు కూడా బయటకు వస్తాయి. కాకపోతే వాళ్లకు ఈ హాస్టల్ ప్రపంచం గురించి జ్ఞానం తెలియదు కాబట్టి అక్కడ వాళ్ళ రూమ్ లోనే గదిలోనే తచ్చాడుతూ ఉంటాయి అన్నట్టు. ఈ అబ్బాయిని అక్కడ తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడిస్తాడు. వాళ్ళకు కూడా జరిగింది వివరంగా చెప్తాడు. అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే మళ్ళీ మనము భౌతిక శరీరంలోకి వచ్చి నిద్రలోంచి బయటకు వచ్చాక మనకు ఏది కూడా గుర్తుండదు అన్నట్టు. అందుకే ఆ అర్థమయ్యేలా వివరంగా చెప్తాడు. మీరు రోజు కూడా కలుసుకోవచ్చు అని అబ్బాయికి చెప్తాడు, వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత అబ్బాయిని తీసుకొని నాతో రా, నీకు ఇంకా వేరే వాళ్ళని పరిచయం చేస్తారని తీసుకెళ్తాడు అన్నట్టు. అయితే అక్కడ ఒక స్త్రీకి ఆ పిల్లవాడిని తన వెంట తీసుకెళ్లి ఒక స్త్రీకి పరిచయం చేస్తాడని చెప్తాడు.
అంటే ఆమె ఏంటి అంటే అక్కడ హాస్టల్లో లోకంలో సహాయకురాలుగా ఉందన్నట్టు. అందుకే ఇక్కడ మళ్ళీ ఈ హాస్టల్ లోకాల్లో ఎలా జీవించాలి, మరి ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఆ, పీటర్ గారిని తీసుకొని తను ఇక్కడ ఇది ఉంటది అక్కడ అది ఉంటదని తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా. ఆ విధంగా అక్కడ ఆ స్త్రీ కూడా తనకు నేర్పిస్తదని చెప్పేసి ఆ నేను నీకు ఆమెను పరిచయం చేస్తానని తీసుకెళ్తాడు అన్నట్టు. ఇంకా ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళు విన్నదంతా కూడా వాళ్ళకు అంటే కొత్తగా ఇదేంటి ఇలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఆ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి జ్ఞానం అనేది తెలియదు కాబట్టి ఆ వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ రూమ్ లోనే. ఇంక ఇక్కడ ఒక ప్లేస్ కి వస్తాడు. ఇండియన్ నేస్తాము ఒక ప్లేస్ కి వచ్చి ఒక విచిత్రమైన శబ్దం చేస్తాడు అన్నట్టు. అంటే ఈల కూడా కాదు, ఈలలానే ఉంది అంటున్నాడు, ఈల కూడా కాదు. ఆ ఆ శబ్దం విని ఒక 35 సంవత్సరాల స్త్రీ వచ్చింది. ఆ పిలుపుకు సమాధానంగా ఆమె వచ్చింది అన్నట్టు. అంటే ఇక్కడ హాస్టల్ స్థాయిలో ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే ఆ వ్యక్తిని గురించి తీవ్రంగా అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇండియన్ నేస్తం గారికి తెలుసు అక్కడ హాస్టల్ ప్రపంచంలో ఎవరెవరు సహాయకులు ఉన్నారో, మరి ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో అన్ని తెలుసు కాబట్టి ఆ స్త్రీని ఉద్దేశించి ఆ ఈలలాగా వేశాడు. ఇది ఈల కూడా కాదు. అయితే ఇంకా ఏం చెప్తున్నాడంటే అక్కడ హాస్టల్ ప్రపంచంలో ఏముంటదంటే ప్రతి ఒక్క ఇప్పుడు మనిషికి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక స్వరం ఉంటదట. స్వరము ఒక్కొక్కరిది విడివిడిగా ఉంటదట, అందరిది సమానంగా ఉంటదట. అయితే ఇప్పుడు మనము అవతలి వ్యక్తిని కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వరం అనుకరించాలి. అంటే అదెలా సాధ్యం అంటే మరి హాస్టల్ ప్రపంచంలో అన్ని సాధ్యమే కదా, అనుకోగానే అయిపోతది. అంటే అక్కడ ఏంటి, ఇప్పుడు ఆ స్త్రీని పిలవాలి. ఆ స్త్రీ యొక్క స్వరంతో నేను పిలవాలి అనుకున్నాడు. ఎంబడే అదే స్వరము అతనిలోంచి వచ్చింది అన్నట్టు. ఇండియన్ నేస్తం. అంటే ఇట్లా అత్యవసర సమయంలో మనము వాళ్ళని పిలవాలంటే వాళ్ళ స్వరం ఎలా ఉంటుందో అలా మనం పలకాలి. పలికితే ఆ వ్యక్తి అక్కడికి వచ్చేస్తాడట. అంటే ఒక అయస్కాంతం లాగినట్టుగా ఇనుమును అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో ఆ స్వరము వాళ్ళని ఆకర్షించి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈమె కూడా మన భౌతిక లోకాన్ని విడిచిపెట్టి సూక్ష్మ లోకంలోకి వచ్చింది ఇక్కడ సహాయం చేయడం కోసము. తనను తాను అంకితం చేసుకుంది. ఇప్పుడు మనం భౌతిక లోకంలో మన గురువులు అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ మరి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఒక్కొక్కరు ఎలా పనిచేస్తున్నారో అక్కడ కూడా ఈ హాస్టల్ సహాయకులు అలానే పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ వాలంటీర్లు కనుక లేకపోతే చనిపోయిన వారికి తమను అంటిపెట్టుకున్న ఎథరిక్ డబ్బులు వదిలించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంకా దాన్ని వదిలించుకుంటేనే కదా మరి హాస్టల్ స్థాయిలో మరి ముందుకెళ్ళగలరు. అయితే ఈ కొత్త పద్ధతి మరి అందరికీ తెలియదు కదా, ఈ జ్ఞానం అనేది అందరికీ తెలియదు కాబట్టి అక్కడ కంపల్సరిగా అది చెప్పడానికి కూడా ఉంటారు, సహాయకులుగా ఉంటారు అన్నట్టు. ఇంకా వచ్చిన ఆమెతోని మళ్ళీ ఈ అబ్బాయికి ఇలా జరిగింది, ఇప్పుడు ఇంతకు ముందే ఇలా పడిపోయాడు యుద్ధ విమానంలోంచి అని అతని గురించి అర్థమయ్యేలా ఆమెకు చెప్తాడు. ఆమె కూడా ఇంకా ఆ సానుభూతితో అర్థం చేసుకొని ఆ కుర్రాడి తో మాట్లాడుతూ ఉంటది. మాట్లాడుతుంటే ఇతను కూడా కొంచెం బిడియం అనేది పోయి ఫ్రీగా అయిపోతాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హాస్టల్ ప్రపంచంలో కూడా ఎవరిని కూడా వాళ్ళ కర్మ అని వదిలేయడం అనేది అసలు జరగదు. ఎప్పుడు కూడా అక్కడ కూడా నేర్పించబడుతూనే ఉంటుంది, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి నేర్పించబడుతూనే ఉంది. ఇప్పుడు భూమి మీద ఎలాగైతే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి మనం ఒక్కొక్కరి ద్వారా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎలా ముందుకెళ్తామో అక్కడ కూడా వాళ్ళు గడిచిపోయిన పాత జీవితాన్ని వదిలేసి మళ్ళీ కొత్త అంటే ఆ హాస్టల్ లోకాల్లో ఉండడం ఎలా అనేది వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇంకప్పుడు మళ్ళీ టైం ఎంత అయిందని అడుగుతాడు అన్నట్టు ఇండియన్ నేస్తము ఆ పీటర్ గారిని. అంటే టైం చూస్తే 2 గంటలు అయిందట. అంటే వీళ్ళు ఈ ఇంతకుముందు విమానాలన్నీ సైరన్లు మోగిస్తూ వచ్చాయి కదా. అంటే ఆల్రెడీ 4 గంటలు గడిచిపోయాయి, ఇప్పుడు శ్రీలంకలో 6:30 అయి ఉంటుంది అని అనుకుంటున్నాడు అన్నట్టు పీటర్ గారు. అయితే మళ్ళీ ఇతను తన శరీరంలోకి వెళ్ళాలంటే ఆ కొలంబోలో తన ఇంట్లో గదిలో తన శరీరం ఉంది కదా పీటర్ గారిది, ఆ 8 గంటలకు ఆ శరీరంలోకి వెళ్ళిపోవాలన్నట్టు. ఇంకా ఏంటి అంటే భౌతిక విషయాల పట్ల కోరికలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఏ విధంగా రకరకాలుగా జీవిస్తారో
నాకు పరిచయం చేయాలని అన్నారు. అంటే ఇండియన్ నేస్తం ఏం చెప్తున్నారంటే ఇంకా నీకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పీటర్ గారితో చెప్తున్నారు. అంటే ఇంకా ఇక్కడ భౌతిక విషయాల పట్ల కోరికలు అనేటివి ఉంటే ఆ కోరికలను తీర్చుకోవడానికే ఇప్పటిదాకా మనం చూసాం కదా. అంటే వాళ్ళు హోటల్కి వెళ్ళడం, అక్కడ తాగడము, తినడము, ఆ తర్వాత క్లబ్కి వెళ్ళడం, అంటే ఎంజాయ్ చేయడం ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు కోరికలకు అతీతంగా కోరికలకు అతీతంగా ఎదిగిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎలా జీవిస్తారు ఇక్కడ అనేది కూడా నీకు తెలియాలి అని చెప్తున్నాడు. అందుకే నన్ను అంటే నా అంటు పెట్టుకొని ఉండు, నా అంటే పట్టుకొని ఉండాలి. ఇండియన్ నేస్తం గారిని పట్టుకొని నన్ను అంటు పెట్టుకొని ఉండు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు అన్నట్టు. అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఒక సముద్రం మీద వెళ్తున్నారు. ఎక్కడ కూడా నేల కనబడడం లేదట, సముద్రమే ఉంది. సముద్రం పైన తేలుతూ వెళ్తున్నారు. ఈ సముద్ర గర్భంలో మరి ఏముంటుందని నీకు ఎప్పుడైనా అనుకున్నావా అని మళ్ళీ ఆ ఇండియన్ నేస్తం అడుగుతున్నారు. అంటే నీకు సముద్ర గర్భంలో ఎప్పుడైనా వెళ్ళాలి, ఆ అక్కడ ఏముంటుందో చూడాలనే కోరిక నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే అప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదని పీటర్ గారు చెప్తారు. అప్పుడు ఈ ఇండియన్ నేస్తం ఏమంటున్నాడంటే హాస్టల్ స్థాయిలో సమాంతర పరిణామానికి చెందిన జీవులను కలుసుకోగలుగుతాము. అంటే ఇప్పుడు మనం మనుషులుగా ఎలా అయితే మనం ఎదుగుతున్నామో అలాగే మనతో సమానమైన అక్కడ అలాంటి పరిణామం చెందిన జీవులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటి సముద్రం అనగానే మనకేం గుర్తొస్తుంది? చేపలు, పక్షులు, అంటే అందులో నివసించేటి తాబేళ్లు, ఇలా అన్ని మనం ఊహిస్తాం కదా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జీవి కూడా మనం ఏం చెప్పుకున్నాము, జంతు సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఏంటి అంటే నేర్చుకోవడానికి, అంటే ఇంకా చైతన్య పరిణితిని పెంచుకోవడానికే ఒక్కొక్క జన్మ తీసుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ చేపలు, పక్షులు వీళ్ళంతా కూడా పరిపూర్ణత వైపే ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రయాణంలో ఏంటి అంటే కొన్నేమో మరి ఇలా ఆఖరికి వచ్చేసరికి పెంపుడు జంతువులుగా తీసుకొని మనుషుల మానవ జీవితంలోకి వస్తాయని చెప్పుకున్నాం కదా. అయితే కొన్ని ఏంటి అంటే ఈ మానవ జీవితం తీసుకోవట, కొన్ని మానవ జీవితం తీసుకోకుండా అవి వేరేలాగా, అంటే అక్కడే పరిణితి చెంది డైరెక్ట్ గా దేవతలుగా పరిణామం చెందుతాయట. దేవతల స్థాయికి పరిణామం చెందాలి అంటే అవి ఎన్నో స్థాయిల గుండా ఎదగాలి. అంటే అట్లా చేపల్లాగానే ఉంటూ దేవతల్లాగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ప్రకృతి మూలకాలు, ప్రకృతాత్మలు, ఇలా వాటికి పేర్లు ఏంటంటే ప్రకృతాత్మలని పిలుస్తారు. ఈ పరిణామాన్ని కొంచెమైనా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వాటి సరి అయిన క్రమంలో మొదటి నుంచి వాటిని తెలుసుకోవాలి అన్నారు. నన్ను సముద్ర గర్భంలోకి తీసుకువెళ్తానన్నారు. కాకపోతే ఒక హెచ్చరిక చేశారు. అక్కడ ఏం జరిగినా నేను అస్సలు భయపడకూడదని, భయపడితే వెంటనే నా స్థూల శరీరంలోకి తిరిగి వెళ్ళిపోయి మేలుకునేసరికి రాత్రి జరిగినదేది గుర్తు లేకుండా పోతుందని. అంటే మరి నేను నిన్ను సముద్ర గర్భంలోకి తీసుకెళ్తాను, కానీ అక్కడ ఏం జరిగినా సరే, ఏం జరిగినా కూడా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే అతని లోపల భయం అనేది వస్తుందో వెంబడే ఈ ఆస్ట్రల్ శరీరము స్థూల శరీరంలోకి వెళ్ళిపోతుందట, భౌతిక శరీరంలోకి. అందుకే నువ్వు ఏం జరిగినా సరే నువ్వు భయపడొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ జరిగిందంతా కూడా మర్చిపోతావు. ఇప్పుడు ఈ ప్రయాణము, ఆస్ట్రల్ ప్రయాణం అంతా కూడా ఏం జరిగింది అనేది నీకు గుర్తుండదు. కాబట్టి నువ్వు మామూలుగానే ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నారు. ఇంకా దేనినైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నదా అని అడుగుతాడు. అంటే ఈ పీటర్ గారికి ఏంటంటే ఏదైనా సరే ఆమ్, ప్రయత్నించి చూడాలి, తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది ఆల్రెడీ అతని లోపల. అందుకే నేను ఓకే అని చెప్పేస్తాడు అన్నట్టు. ఇంకా ఆయనతో వెళ్ళడానికి అంగీకరిస్తాడు. సూక్ష్మ శరీరంతో నీళ్ళ అడుగుకు వెళ్తే ఆ నీళ్లు అంటే ఏంటి, లోపలికి మునిగితే మనము ఆ ఊపిరాడక చనిపోతాం ఇట్లా అనుకుంటారు కదా. కానీ సూక్ష్మ శరీరానికి అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే భౌతిక శరీరం కాదు కదా. సూక్ష్మ శరీరము నీళ్ళలో మునిగినా అగ్నిలో కాలినా దానికి ఏం కాదన్నట్టు. అందుకే ఏమీ కాదు, మనల్ని ఆ నీళ్లు కూడా ఏమి చేయలేవని చెప్తాడు. ఇంకా సూక్ష్మ శరీరానికి మరి పీల్చాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నీళ్ళని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నీళ్లు బయట ఉన్నా లోపల ఉన్నా కూడా పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు.
ఆ నీళ్ళ లోపలికి దిగారన్నట్టు. ఇంకా సముద్రం పోటు మీద ఉంది. కానీ దాని వల్ల కూడా అంటే మంచి వేగంగా ప్రవహిస్తుంది, కానీ వీళ్ళకి ఏమి ఇబ్బంది కలగలేదట. ఇక వీళ్ళకంటే ఈ సూక్ష్మ శరీరం నేల మీద ఉన్న నీళ్ళలో ఉన్న ఒకేలాంటి భావన ఉందట. పీటర్ గారికి పెద్ద తేడా ఏమీ కనిపించలేదు అంటున్నాడు. అదే విధంగా ఆ నీళ్ళలో దిగితే చల్లగా ఉంటది అనేది కూడా ఏమీ లేదు. శీతోష్ణాలలో కూడా తేడా లేదు. నెమ్మదిగా నీళ్ళలో మునిగారట. ఇంకెక్కడా కంగారు పడకూడదని ఫస్ట్ డిసైడ్ అయ్యాడు కదా. నేను భయపడొద్దు, ధైర్యంగా వెళ్ళాలని చెప్పేసి అదే అనుకుంటున్నాడు. ఇంకా నెమ్మదిగా దిగాక అంటే దిగుతున్నప్పుడు కూడా ఇతనికి అయిష్టం గాని భయం గాని ఏది లేదు, ఇష్టంగానే వెళ్ళాడు లోపలికి. ఇంకా తల అలల కిందికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఏమనుకుంటున్నాడంటే అక్కడ కూడా వెలుగు సేమ్ హాస్టల్ ప్రపంచంలో నేల మీద ఎలాంటి వెలుతురుందో ఆ నీళ్ళ లోపల కూడా అదే వెలుతురుని చూస్తున్నాడు అన్నట్టు. ఆ ఇంకా నెమ్మదిగా బుడిద రంగు నీలం కలరే అతనికి కనిపిస్తుంది, అలాంటి వెలుతురే. ఇంకా అతని చుట్టూ కూడా జలచరాలు కదులుతున్నాయి, అంటే సముద్రంలో ఉన్న జీవులన్నీ కదులుతూ ఉన్నట్టు. అవి చేపలని గుర్తించాడు. వాటి సంఖ్య మాత్రం నేను అనుకున్నంత లేదు. మేము ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ చేపల సంఖ్య తగ్గింది. అక్కడ కనపడిన చేపలు చెప్పుకోదగినంత పెద్దవిగానే ఉన్నాయి. అయితే నీళ్ల పైభాగంలో కంటే ఇక్కడ చేపలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ నీళ్ళలోకి దిగినప్పుడు బాగా చేపల సంఖ్య, చిన్న చిన్న చేపలు మనం కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఎక్కువగా ఉన్నాయట. ఇంకా లోపలికి వెళ్ళినా కొద్ది వాటి సంఖ్య కూడా తగ్గింది. ఇంకా లోపలికి వెళ్ళినా కొద్ది ఏంటి అంటే అక్కడ ఉన్న చేపలు చాలా పెద్దవిగా ఉన్నాయట. అక్కడ అవి చాలా నెమ్మదిగా కదులుతున్నాయట. తేలుతున్న రాళ్ళలా కనబడుతున్న పెద్ద పెద్ద ఆకారాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో ఉన్నాయట అవి కూడా. వాటి దగ్గరికి వచ్చాక కనబడింది అంటే ఏంటి అంటే అవి దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించాడట పీటర్. అంటే వాటికి ఆ కళ్ళు ఉన్నాయి, కళ్ళు వెలుతురుతో మెరుస్తూ ఉన్నాయట. అంటే ఇదొక రకమైన జీవం అని ఆ చేపల్లోనే అదొక రకం అని చెప్తున్నారు. మా ఇండియన్ నేస్తూ వివరిస్తాడు అన్నట్టు, ఇది ఒక రకమైన చేప అని చెప్పి. ఈ జీవులు సజీవంగా ఉన్నాయని, అది చేప జాతుల నుంచి ప్రకృతి మూలకాలుగా పురోగమిస్తున్నాయని, అవి ఎన్నడూ ఉపరితలానికి వచ్చే ఉండని జన్మలని, మనుషులను అవి ఏనాడు చూసి కూడా ఉండవని, బెస్తవాళ్ల వలలకు అందనంత లోతుల్లో ఉంటాయి అని ఏం చెప్తున్నారంటే ఈ చేపలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళలాగా కళ్ళు మెరుస్తూ ఉన్నాయి కదా, అవేంటి అంటే డైరెక్ట్ గా చేప యొక్క జన్మ నుంచే పురోగమిస్తాయి అన్నట్టు దేవతలుగా. ఇంకా అవి మనిషి జన్మ తీసుకోవాలి, మనిషి జన్మలో నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని ఇక్కడనే వాళ్ళు పురోగమనానికి ప్రయత్నం చేస్తారు. వీటిని ప్రకృతి ఆత్మలు అంటారు అన్నట్టు. ఇవి ఎప్పుడు కూడా మన ఆ నీళ్ళలోంచి ఉపరితలానికి ఎప్పుడు రావు, బెస్తవాళ్ళ వాళ్ళకు కూడా అందాయి. అంటే మనుషులను ఎప్పుడు కూడా చూసి ఉండవు అని చెప్తున్నారు. మనకు అర్థమయ్యే కాలమానం ప్రకారం చాలా తక్కువ సమయంలోనే మేము సముద్రపు అడుగుకు చేరుకున్నాము. అక్కడ నేల మీద కాలు ఆంచగలిగాము. అది మట్టి నేలలాగా లేదు, అంతా రాతిమయం. అలలాగా కదులుతుంది ఆ నేల. కానీ ఎంత అద్భుతమైన దృశ్యం అక్కడ! సముద్రపు అడుగున మొత్తం తోటలాగా ఉంది. పూల గుబురులు ఉన్నాయి, అనేక రకాల సముద్రపు పూలు, వేల రంగుల్లో మిలమిలలాడే రాళ్ళు. అక్కడక్కడ గుహలు కనిపించాయి. అవి చీకటిగా లేవు, కానీ బయట కంటే వాటి లోపల వెలుతురు తక్కువగా ఉంది. అంటే ఇంకా ఇంకా కింది దాకా వెళ్ళిపోయారు. ఆ సముద్రంలో ఇసుక లాస్ట్ కు మట్టి ఎక్కడైతే తగులుతుందో అక్కడ దాకా వెళ్ళిపోయారు. అక్కడ ఏముందంటే చాలా అద్భుతంగా ఉందట. అంటే ఒక పెద్ద పూల తోట, అంటే చాలా చక్కగా అందంగా సుందరంగా ఉందని చెప్తున్నారు. అంటే మొత్తం పూల గుబుర్లు ఉన్నాయట. అనేక రకాల, అంటే భూమి మీద ఎప్పుడు కూడా చూడనటువంటి సముద్రపు పూలు వేల రంగుల్లో. అంటే మరి మన లోపల ఏంటి సముద్రంలో ఆల్చిప్పలు దొరుకుతాయని, శంకులు, గవ్వలు ఇవన్నీ మనకు అనుభవం. కానీ అక్కడ కింద ఇంకా వేల వేల రంగుల్లో మిలమిలలాడే రాళ్ళు కనిపిస్తున్నాయట. చాలా అందంగా ఉందట ఆ ప్లేసు. ఇంకా అక్కడ సముద్రం లోపల గుహలు కూడా ఉన్నాయట. ఆ గుహల లోపల కూడా చీకటి అనేది లేదు, వెలుతురుగానే ఉంది. వెలుతురు కొంచెం తక్కువగా ఉంది, సముద్రంలో కంటే కూడా కొంచెం తక్కువగా ఉంది అంటున్నారు. వాటిల్లో ఒక గుహ లోపలికి నన్ను తీసుకువెళ్లారు.
సముద్ర ప్రకృతి మూలకాలలో ఒక దాని ఇల్లు అది. అంటే ఒక గుహ లోపల తీసుకెళ్తే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఈ పెద్ద పెద్ద చేపలు ఏంటి అంటే అవి ప్రకృతి మూలకాలు. అయితే ఈ ఒక ఒక దాని ఇల్లు ఒక్కొక్క గుహలో ఒక్కొక్క నివసిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ అలాంటి జీవులు సముద్ర పడుగున చాలా ఉన్నాయి. ఆ జీవిని చూసి మొదట కుంచించుకుపోయాను. అది సగం ఎదిగిన ఏనుగు సైజులో ఉంది. అంటే అది ఒక ఏనుగులో సగ భాగం అంతా ఉందంట, సగం ఎదిగిన ఏనుగు సైజు. అంటే ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి మధ్య వయసులోకి వచ్చేసరికి ఎలా ఉంటుందో ఆ సైజులో ఉందంట. ఆ గుహ చీకట్లో దాని కళ్ళు కాంతితో జ్వలిస్తున్నాయి. అవి అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి. ఇంకా ఏంటి, అక్కడ చూస్తే దాని కళ్ళు అంటే మన బాగా కాంతి, అంటే ఒక మంట మండితే ఎలా ప్రకాశం ఉంటుందో అలా ఉందట. అయస్కాంతం లాగా ఆకర్షిస్తున్నాయట, కళ్ళే ఆకర్షిస్తున్నాయి. అంటే తమ కళ్ళ ద్వారా నన్ను కూడా ఆకర్షిస్తున్నట్టు అనిపించింది. అంటే పీటర్ గారికి ఏమనిపించిందంటే ఆ జంతువు యొక్క కళ్ళ ద్వారా ఆకర్షించినట్టే అనిపించిందట. ఇంకా వీటి ఆహారం ఏంటి అంటే అక్కడ సముద్రంలో ఉన్న జలచరాలే మళ్ళీ వీటి ఆహారం అన్నట్టు. ఒక్కసారి ఒక్క క్షణం కాస్త భయం వేసిందట పీటర్ గారికి. కానీ ఇంకా అక్కడే పక్కనే ఇండియన్ నేస్తం ఉన్నారు కదా, అవి నీకు ఎలాంటి హాని చెయ్యదు, నువ్వు భయపడకు అని చెప్పారన్నట్టు. ఇంకా అక్కడ ఆ జీవికి కూడా అర్థమవుతుంది మేము అక్కడ ఉన్నామని, అది కూడా గమనించింది అని చెప్తున్నారు. దానికి మా సూక్ష్మ శరీరం కనబడుతోంది, దానికి అర్థమైంది ఎవరో వచ్చారు అని చెప్తున్నారు. గుహలో నుంచి బయటకు వచ్చాం. బయటంతా అందాలే అందాల, ఆ అందాలను దుర్రుకుంటున్నాను కళ్ళతో. ఇంతలో సంగీతంలా అనిపించే శబ్దం డల్ గా ఉన్నది వినిపించింది. ఇంట్లో ఆ గుహను కూడా చూపించాడు. ఆ గుహలో ఎలా నివసిస్తుంది అది ఏంటి అనేది అర్థమయ్యేలా చెప్పాడు కదా, మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. బయట కూడా ఈ మరి పూలతోటి ఇదంతా అందంగా ఉంది కదా, మిలమిలలాడే రాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆ టైంలోనే ఒక శబ్దం వినిపించిందంట. అంటే సంగీతంలానే అనిపిస్తుంది కానీ కాస్త డల్ గా ఉంది అంటున్నాడు. ఆ శబ్దం అంతకంతకు దగ్గరవుతూ ఉండడంతో కదలకుండా నిలబడిపోయాము. అంటే ఇంకా ఇంకా ఆ శబ్దం అనేది వీళ్ళ దగ్గర దాకా వచ్చింది అన్నట్టు. అలాగే కదలకుండా నిలబడిపోయారంట. కొంచెం సేపట్లోనే 20 విచిత్ర జీవులు మా దగ్గరలోకి వచ్చాయి. ఆ జీవులు చేప కాదు, జంతువు కాదు, మనిషి కాదు. అంటే ఒక 20 విచిత్ర జీవులట. అవి ఎలా ఉన్నాయంటే అది చెప్తున్నారు అన్నట్టు. చేప కాదు, జంతువు కాదు, మనిషి కాదు. మనిషి తల ఉందట వాటికి. మనిషి తల కనిపిస్తుంది. వాటికి మనిషి తల అంటే మనిషి పోలికలు ఉన్నాయి. వాటి శరీరాలు తేలుతున్న సముద్రపు నాచులో చుట్టినట్లున్నాయి. అయితే చాలా అందంగా ఉన్నాయి. అంత అందం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అంటే మీరు అందరికీ గుర్తుందో లేదో, ఒకటి సినిమా వచ్చింది చూడండి వెంకటేష్ది, సాగర కన్య ఏదో ఉంటది పేరు, సముద్ర తీరం సాగర కన్యనే ఏదో. దాంట్లో ఏంటి అంటే శాస్త్రవీరుడు మనిషి సాగర కన్య మేడం. ఆ శాస్త్రవీరుడు సాగర కన్య మేడం. అదే అదే అందులో ఏంటి అంటే మనిషి తల ఉంటది, కిందికంతా మళ్ళా చేప శరీరం అంతా అవును చాలా మేడం. అందంగా ఉంటది. అవును. అలా ఇక్కడ అలా కనిపిస్తుందట, చాలా అందంగా ఉన్నాయి అని చెప్తున్నారు. సముద్రపు అడుగున నేలకు కాస్త ఎత్తులో తేలుకుంటూ పోతున్నాయి అవి. అలా పోతూ పాడుకుంటూ ఉన్నాయట అవి. ఆ సముద్రం నేల ఏదైతే ఉందో దానికి ఒక అడుగు పైన తేలుతూ వెళ్ళిపోతూ పాడుకుంటూ వెళ్తున్నాయి అన్నట్టు. అంటే కొన్నేమో మంత్రగొట్టం లాంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నాయట. ఆ వాయిద్యాలలో నుంచి హోరుగాలి చప్పుడు లాంటిది వస్తుంది. అంటే కొన్నేమో పాడుతూ ఉన్నాయి, కొన్నేమో ఒక మంత్రగొట్టం లాంటిది పట్టుకొని వాయిద్యం, మనం ఇప్పుడు ఫ్లూటు ఇవన్నీ ఎలానో వాళ్ళు దాన్ని పట్టుకొని వాయిస్తున్నారు. అంటే అలా 3 రకాల శబ్దాలు గమనించాడు అన్నట్టు అక్కడ. వాళ్ళు పాడుతున్న పాట, ఈ వాయిద్యంలోంచి వస్తున్న సౌండ్, అదే విధంగా హోరుగాలి చప్పుడు, ఈ 3 రకాలుగా వచ్చి వీళ్ళకు బాగా ఆనందంగా అనిపించింది అన్నట్టు. ఆ వినబడే అందము, కనబడే అందం, మొత్తం మీద అందమే అందము అని చెప్తున్నారు పీటర్ గారు. అంటే అది ఆ సంగీతము కూడా వినసొంపుగానే ఉంది, వాళ్ళ శరీరాలు చాలా అందంగా ఉన్నాయి అక్కడ. ఆ సముద్రంలో ఉన్న ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది కదా. అవి కొన్ని సాగర ఆత్మలు, అన్ని సముద్ర గర్భాలలోనే ఉంటాయి. వాటి సంగీతాన్ని చాలాసేపు విండిపోయే వాడిని. ఆ సంగీతంలో మళ్ళీ మళ్ళీ వినబడే పల్లవి ఉంది, అది కూడా గమనించాడు.
అంటే ఆ పల్లవి ఏం పాడుతున్నారో పల్లవి కూడా ఆయనకు బాగా నచ్చింది అన్నట్టు. ఆ స్వరాలు ప్రత్యేకమైన స్వరాలుగా చెప్పలేని విధంగా ఉన్నాయి. అన్నీ కలిసిపోయినట్టున్న మొత్తం మీద ఒక చక్కని లయ ఉంది, శ్రావ్యత ఉంది. అదొక సాగర కచేరీ. ఆ సాగరాన్ని సాగర కచేరీగా చెప్తున్నారు పీటర్ గారు మనకి. అలానే వింటూ ఉండిపోవాలనిపించింది అక్కడ ఆయనకి. అంటే ఇంకా మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే నిజంగా గనక మళ్ళీ నాకు ఇలాంటి కోరుకుంటే మళ్ళోసారి వచ్చి వినడం కూడా చాలా తేలిక అనేది అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ తెలిసింది, ఎలా వెళ్ళాలో తెలిసింది కాబట్టి అక్కడ మనసులో అసలు శరీరం ఏంటి, ఒక ఆలోచన రాగానే అది అమలు జరుగుతుంది కదా. అతడు మనసులో అనుకోగానే ఈ సముద్రంలోకి రావచ్చు, ఇక్కడ మళ్ళీ ఆ ఆనందాన్ని అందాలని చూస్తూ మన సంగీతాన్ని వింటూ ఉండొచ్చు అనేది చాలా తేలిక అనే విషయం అర్థమైంది అన్నట్టు. ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోవాల్సిన టైం అయింది అని అనుకుంటున్నారు. అప్పటిదాకా కూడా తను భారతీయ నేస్తాన్ని పట్టుకొనే ఉన్నాడు. చాలా తొందరగానే ఇంకా సముద్ర ఉపరితలం మీదకి వచ్చేశారు. ఏ ప్రయత్నం లేకుండానే గాలిలోకి ఎగిరి సాగిపోయాము. మరోసారి మా ప్రయాణం విపరీతమైన వేగంతో సాగింది. భూలోక ప్రమాణాలను బట్టి మేము వెళ్ళింది చాలా స్పీడు. అయితే స్పీడుగా పోతున్న ఫీలింగే లేదు. ఒక నిమిషం గడిచేసరికి మా వేగం తగ్గింది. చూస్తే కొలంబో రేవు మీద ఉన్నాము. మరుక్షణం నా బంగళా బెడ్రూమ్ కిటికీ గుండా లోపలికి పోతున్నాము. 10 గంటల క్రితం ఇక్కడి నుంచే బయలుదేరాం. అంటే ఇక్కడ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ పొద్దున 8 లోపు ఆయన శరీరంలోకి వెళ్ళిపోవాలి కదా అని సాగర తీరం నుంచి బయటకు వచ్చి, అంటే మనం మామూలుగా అయితే మనకు ఆ రోజులు, గంటలు, 24 గంటలు, 40 గంటలు, ఒక దేశం లండన్ దేశము, మళ్ళీ ఇక్కడ కొలంబోలోకి రావడం ఇదంతా కూడా వీళ్ళు ప్రయాణం చేసింది కూడా చాలా దూరమే, కానీ చాలా స్పీడ్ గా వచ్చేసారు అని చెప్తున్నారు. విపరీతమైన వేగంతో అసలు ఆ వేగాన్ని కూడా ఊహించలేము. అంటే ఇంకా ఆశ్రయ శరీరానికి అలా ఆ శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆశ్రయంలో కల కాల పరిమితి లేదు, రాత్రి పగలు లేదు. అందుకే ఇక్కడ ఇంకా మనం ఎంత స్పీడ్ గా కావాలనుకుంటే అంత స్పీడ్ గా వెళ్ళగలం. అక్కడ మంచం మీద ఇంకా ఇతని ఎక్కడికి ఇక్కడ ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్ లోకి కిటికీ గుండా లోపలికి వెళ్తూ ఉన్నారు అన్నట్టు. అక్కడ చూసుకుంటున్నాడు, అంటే స్థూల శరీరం నిద్రపోతూనే ఉంది. దాని వైపు చూస్తూ నిలబడ్డాం. అప్పుడు గమనించామట, పక్కకు ఒత్తిగిలి పడుకొని ఉన్న శరీరం వెళ్ళకిలా తిరిగి పడుకుంది. అంటే భారతీయ నేస్తం ఆ విషయం కూడా ఆయనకు చెప్తున్నాడు అన్నట్టు. అంటే అంతకుముందు నువ్వు బయటకు భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు నీ శరీరము పక్కకు పడుకొని ఉండేది, ఇప్పుడు శరీరం వెళ్ళకిలా తిరిగింది చూడు. అంటే ఇది గ్రహించింది, భౌతిక శరీరం కూడా తన అంతఃచేతనలో గ్రహించింది ఏంటి, తాను ఇంకా మేలుకోవాల్సిన సమయం వచ్చేసిందని గ్రహించింది. ఒక నిమిషం ఫ్రెండ్స్. అంటే ఇంకా దానికి మేలుకోవాల్సిన సమయం వచ్చేసింది, ఇంకా కొన్ని నిమిషాల్లో నీ కబురు కూడా వస్తుంది. అలా ఎప్పుడైనా సరే సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు ఆ అది మేలుకునే స్థితి వచ్చింది అనుకోని ఎంబడే అసలు శరీరం తిరిగి వచ్చేస్తుందట. ఇంకా ఆ కబుర్కి అర్థం ఏంటి అంటే దానికి తగినంత నిద్ర అందింది అని, ఇంకా మేలుకొని తన పనులు తను చేసుకోవాలని చూస్తుంది కదా. అప్పుడు అర్జెంటుగా ఎక్కడున్నా సరే మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం అనేది వచ్చి ఈ శరీరంలోకి వెళ్తుంది. అయితే మరి ఇన్ని గంటల సేపు స్థూల శరీరం నిద్రపోవాలి అనేది ఏమైనా, అంటే దానికి కూడా లిమిట్ ఉందా అని మళ్ళీ అడుగుతున్నాడు అన్నట్టు పీటర్ గారు. అంటే ఇన్ని గంటలు నిద్రపోవాలి స్థూల శరీరం, అలా అయితే మరి మళ్ళీ మనం వచ్చే వరకు అంటే అతని అక్కడికి వెళ్ళింది మొత్తం చూసుకోవాలి కదా, ఇన్ని గంటలలో టైం ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే అలా ఖరారు చేసుకోవడం కష్టం, కాకపోతే చాలా శిక్షణ వల్ల, ఏకాగ్రత వల్ల శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి సాధ్యమవుతుంది. అప్పుడు అది మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తుంది. అయితే ఇదంతా సాధ్యం కావడానికి మరి ఎంతో సాధన, సరియైన శిక్షణ అవసరం అవుతుంది. అందుకే నేను రాత్రి పడుకునే ముందు నీకు నిద్ర మాత్ర ఇచ్చాను కదా, అది వేసుకున్నావా అంటే
దాని ప్రభావమేనా ఇది అని అడుగుతాడు అన్నట్టు పీటర్ గారు. అవును అని చెప్తున్నాడు. అంటే మరి అలా మనల్ని మనం గైడ్ చేసుకుంటూ మరి మన సాధన ద్వారా మన సంకల్ప శక్తి ద్వారా అంటే నేను ఆశల లోకాలు తిరిగి రావాలి, మరి నేను ఇంతసేపు పడుకొని ఉండని వచ్చేదాకా ఈ శరీరం మరి వెనకటికి మనం రాజుల సినిమాలలో చూసాం చూడండి. అంటే వాళ్ళు శరీరాన్ని అక్కడ పడుకోబెట్టి అంటే మనకు అప్పుడు అర్థం కాలేదు. అలా తిరిగి వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు పరకాయ ప్రవేశం కూడా చేసేవాళ్ళు కదా, శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఆ పరకాయ ప్రవేశం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ శరీరంలోకి వెళ్ళేవారు. అంటే అలాంటి సిద్ధులు కూడా ఉన్నాయి, అలాంటి విద్యలు కూడా అప్పటి నుంచే ఉన్నాయి. కానీ మనకు సామాన్య మానవులకు అర్థమయ్యే స్థితిలో లేదన్నమాట. అంటే ఈ మాత్ర వేసుకోగానే ఆ వ్యక్తి వెంటనే నిద్రలోకి జారిపోతాడు. కానీ 10 గంటల సేపు ఆ స్థూల శరీరము గ్యారంటీగా నిద్రలో ఉంటుంది అని చెప్తున్నాడు. కావాలని చప్పుడు చేసి లేపితే తప్ప మధ్యలో అది లేవదు భౌతిక శరీరము. ఎవరైనా తట్టి లేపితే తప్పనే అది లేస్తుంది. ఇటువంటి విషయాలలో ఇంకా మళ్ళీ పీటర్ గారు ఏమనుకుంటున్నాడు అంటే, అయితే ఇంకొక గమనించాడు, ఇండియన్స్ అని చెప్తూ ఉన్నాడు కదా, ఎవరైనా తట్టి లేపితేనే లేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ నేను ఇట్లా మళ్ళీ హాస్టల్ ప్రయాణం చెయ్యాలి అనుకుంటే గనక అయితే గుర్తు పెట్టుకోవాలి నేను. అంటే నా స్థూల శరీరాన్ని ఎవరు కూడా నిద్ర లేపొద్దు. నా పని వాళ్ళకి, ఇంట్లో పని వాళ్ళకి కూడా చెప్పాలి. నా గది వైపు ఎవరు రావద్దు, నన్ను లేపొద్దు అని చెప్పి ఇది చాలా ముఖ్యమైన విషయం అని అర్థమైపోయింది అన్నట్టు పీటర్ గారికి. ఆ నిర్ణయం చేసుకున్నాడు ఇంకా. గృహలోకి వచ్చి నేను మేలుకునే వరకు కూడా నా బెడ్రూమ్ చుట్టుపక్కల గాని మీరెవరు రావద్దు, చప్పుడు చేయొద్దు, నన్ను లేపడం అంటూ జరగద్దు అని పనోళ్ళందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మా భారతీయ నేస్తం అప్పుడు అన్నారు, ఇక నేను శరీరంలోకి తిరిగి వెళ్ళిపోవలసిన టైం అయిందని. రాత్రంతా ఏమేం జరిగిందో అదంతా గుర్తు పెట్టుకునేలా నా స్థూల శరీరం మెదడు కణాలను ప్రభావితం చేస్తానన్నారు. అంటే ఫస్టే చెప్తారు కదా, అతను చెప్పినట్టు విని ఉంటే నువ్వు అదంతా గుర్తుంచుకునేలా నీ మెదడు కణాలను ప్రభావితం చేస్తానని చెప్తాడు. అందుకే ఇప్పుడు కూడా హాస్టల్ ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇంకా నువ్వు రాత్రంతా ఏం జరిగిందో గుర్తుంచుకునేలా నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు నిద్ర మేలుకునేటప్పుడు కూడా జాగరూకతలు ఎక్కడా బ్రేక్ రాకూడదు అని ఇంకా ఇప్పుడు నువ్వు ఆ శరీరంలోకి వెళ్ళాల్సిందని చెప్పి పంపిస్తాడు. శరీరంలోకి వెళ్ళి స్పృహలోకి రాగానే రాత్రి జరిగింది మొత్తం ఒకసారి గుర్తు చేసుకొని పాయింట్ రాసి పెట్టుకొని వెంటనే లేచి స్నానం చేసి కడుపులోకి ఏదన్నా వేసుకొని ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా కూర్చుని నాకు గుర్తున్నదంతా సవివరంగా రాయాలని మరోసారి గుర్తు చేశారు. అంటే అన్ని మళ్ళీ ఏం చేయాలనేది కూడా చెప్తున్నారు అన్నట్టు ఇండియన్ నేస్తము. లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒక్కొక్క విషయం గుర్తు చేసుకొని నువ్వు రాసుకోవాలి. ఫస్ట్ స్నానం చేసి కడుపులో ఏమైనా టిఫిన్ తిని రాసుకో అని చెప్తున్నాడు అన్నట్టు అతను. ఆయన మాట్లాడడం పూర్తి అయ్యి అవ్వకుండానే నెమ్మదిగా స్థూల శరీరంలోకి జారిపోతున్నట్టు అనిపించింది. పీటర్ గారికి అలా అనిపించింది. నా చైతన్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా మేలుకున్నాను. ఆయన ఆశించినట్టుగానే మంచం మీద లేచి కూర్చున్నాను. నా మంచం పక్కనే పెట్టుకొని ఉన్న పేపరు పెన్సిల్ తీసుకొని రాత్రి జరిగిందంతా పాయింట్ల వారీగా రాసుకున్నాను. అంటే అతను చెప్పాడు అన్నట్టు ఒక్కొక్క పాయింట్ల వారీగా రాసుకోమన్నారు. అలాగే రాసుకున్నాను. రాసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అన్నట్టు పీటర్ గారు. అంటే నాకు ఇది అదృష్టం లాగా అనిపించింది. హెడ్డింగ్లు రాసుకున్నా కూడా వివరంగా విషయం రాయడం కష్టం అనిపించింది. తర్వాత నేను దానిని వివరంగా వ్రాద్దామని కూర్చున్నప్పుడు రాత్రి ఏం జరిగిందో యథాతథంగా గుర్తు పెట్టుకోవడం కష్టం అనిపించింది. నా జ్ఞాపక శక్తి ఏ పాటిదో చూడాలి. రేపు ఆయన మళ్ళీ వస్తారు కదా, తాను చెప్పదలుచుకున్నది చెప్పడానికి అప్పుడు ఆయనకు చూపిస్తే తెలిసిపోతుంది అని అనుకుంటున్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు భౌతిక శరీరంతో ఉన్నాడు కదా, కొన్ని గుర్తు రావట్లేదు, కష్టమవుతుంది అతనికి. అర్థమవుతుందట, మొత్తం చూసినట్టుగా రాయలేకపోతున్నాను కానీ ఇంకా రేపు మళ్ళీ ఇండియన్ నేస్తం వస్తారు కదా, అప్పుడు ఆయన ఏమంటారో చూడాలి అని చెప్పి వీలైనంత వరకు తను రాసుకున్నాడు అన్నట్టు. గుర్తున్నాయన్ని పాయింట్లుగా రాసుకున్నాడు. ఇక్కడతో మనకి ఇది లండన్ మొదటి హాస్టల్ ప్రయాణం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక చాప్టర్, హాస్టల్ ప్రపంచ భూమికలు. అంటే ఇక నిన్న రాత్రి అన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇండియన్ నేస్తం లేకున్నా సరే నేను ఈ రోజు కూడా నేను హాస్టల్ ప్రయాణం చేయాలని తన లోపల కోరిక అన్నట్టు. ఆ అన్ని సిద్ధం చేసుకుంటాడు. సేమ్ ఆ 7 గంటలకే తినడము, 9 గంటల వరకు నిద్రపోవడము,
9:30 వరకు అద్దంలో తనని తాను బెడ్ మీద ఎలా ఉంటే ఆ శరీరాన్ని చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నాడు. మాత్ర వేసుకోవడం ఇవన్నీ చేశాడు. కానీ పొద్దున లేచేసరికి ఒక్క ముక్క కూడా గుర్తులేదట. దిండు మీద తలపెట్టగానే నిద్ర పట్టేసింది. ఎందుకంటే నిన్న ఆ చూసిందంతా రాయాలని రాయడంలో మునిగిపోయాడు కదా. ఆ రిపోర్ట్ రాస్తూ ఉన్నంతసేపు మనసును ఏకాగ్రం చేసి అక్కడనే దృష్టి పెట్టాడు. కానీ చాలా అలసిపోయి ఉంటాను, అందుకే ఇప్పుడు నేను పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయాను అని నాకు ఏది గుర్తులేదు అని చెప్తున్నాడు అన్నట్టు. పొద్దున మెలకు వచ్చింది, చాలా కొద్దిసేపే నిద్రపోయినట్టు అనిపించింది. మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. రాత్రి కల కూడా రాకుండా నిద్రపోయాను. అవును, నా మొద్దు నిద్రలో ఒక కల కూడా రాలేదు. నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఏదో జరగాలని మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నానేమో. ఇంకో గంటలో మా భారతీయ నేస్తం వచ్చేస్తారు ఇక్కడికి. రాత్రి అంత చండాలంగా ఎందుకు ఫెయిల్ అయ్యానో ఆయన వివరిస్తారేమంటే తనేంటి మళ్ళీ తను నిన్న రోజు రాత్రి జరిగినట్టు ఈ రోజు కూడా తను వెళ్దాం అనుకున్నాడు అన్నట్టు హాస్టల్లో కల్లోకి. కానీ నాకు ఏది గుర్తు రాలేదు కదా, కనీసం ఒక కళలాగా కూడా గుర్తులేదు, అసలు ఏం జరిగిందో ఏమో అని చెప్పి అనుకుంటున్నాను. సరిగ్గా 11 గంటలప్పుడు మళ్ళీ అతడు ఇంకా ఇండియన్ నేస్తం వచ్చేస్తారని చెప్పి మళ్ళీ తను రాసిందంతా చూసుకుంటున్నాడు. రాసిన పేజీలన్నీ తీసి చూసుకుంటున్నాడు. ఆ టైంలోనే అతను వచ్చేసాడు. ఇంకా గమనిస్తాడు పీటర్ గారి స్థితి. అంటే కొంచెం ఎమోషన్ గా ఉన్నాడు కదా, హాస్టల్ ప్రయాణము జరగలేదు అని, రాత్రికి వెళ్ళానా లేదా అని డౌట్స్ తో ఉన్నాడు కదా. అది అర్థమైంది అన్నట్టు, అతనికి గుర్తుపట్టేశాడు. అంటే ఇంకా నా రిపోర్ట్ రెడీ అయిందా లేదా అని అడుగుతాడు. అప్పుడు అది చూస్తాడు, ఆయన రాసిందంతా చూసి కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాడు అన్నట్టు. రాసిందంతా చదువుతారు, మెచ్చుకున్నారు. ఇంకా అంటే నేను అనుకున్న దానికంటే కూడా నువ్వు ఎక్కువనే గుర్తు పెట్టుకున్నావు. అంటే ఫస్ట్ ప్రయత్నం కదా నీది. అప్పటి వరకు అతనికి తెలియదు మనం సూక్ష్మ శరీరంతో హాస్టల్లోకి తిరిగి రావచ్చని తెలియదు. ఈ ప్రయత్నంలో నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నా, విజయం సాధించావని చెప్తున్నాడు అన్నట్టు. కాకపోతే కొన్ని ప్లేసులు మర్చిపోయావు. అంటే ఎక్కడెక్కడ అంటే సముద్రం అడుగుకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎన్నో విషయాలు ఇంకా గమనించలేదు, చాలా విషయాలు గమనించని ఉన్నాయి. అంతేకాకుండా ఆ యువ పైలట్ విమానంతో సహా కూలిపోయి చనిపోయిన వెంటనే అతనికి సాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా జరిగిందంతా నీకు గుర్తులేదు, అది కూడా మొత్తంగా నువ్వు రాయలేదు. అయితే ఇవన్నీ అంత ముఖ్యమైనవి కాదు, నువ్వు వదిలేసిన విషయాలన్నీ కూడా అంత ముఖ్యమైనవి ఏం కావు. మరి ముఖ్యమైనది ఏమిటంటే శరీరంలోంచి బయటకు వెళ్ళి ఏమేం చేస్తామో అది గుర్తు పెట్టుకోవడం సాధ్యమేనని నువ్వు నిరూపించావు. ఆ జ్ఞాపకాలను వెంట తెచ్చుకునే విధానాన్ని పరిపూర్ణంగా చేయగలగడం ఇంకా ఇప్పుడు కాలవశంలో ఏకాగ్రతతో జరుగుతుందని అన్నారు. అంటే ఏంటి, మరి హాస్టల్ లోకంలో కాల పరిమితి లేదు, టైము అనేది లేదు. మరి ఇక్కడ భౌతిక లోకంలో ఏంటి, మళ్ళీ ఏ కాలం అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి మరి ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు మరి భౌతిక శరీరంలోకి వచ్చినాక మర్చిపోతారని చెప్పారు కదా. కానీ ఇవన్నీ విషయాలు నువ్వు గుర్తు పెట్టుకున్నావు అంటే నువ్వు గొప్పవాడివి అని అంటున్నాడు అన్నట్టు. ఇది ఏకాగ్రత ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. మరి ఇవాళ ఉదయం నాకు ఎందుకు గుర్తు లేదని పీటర్ గారు అడుగుతున్నారు. మరి నేను నిన్నట్లాగానే ఈ రోజు కూడా నేను వెళ్ళాలనుకున్నాను హాస్టల్ ప్రయాణం, మరి అలానే చేశాను మీరు చెప్పినట్టే, మరి నాకేమి గుర్తులేదు, ఎందుకు గుర్తులేదు అని అడుగుతున్నప్పుడు అతను చిరునవ్వు నవ్వుతున్నాడు. అంటే నువ్వు ఒకటేసారి మొత్తం వచ్చేయాలని అనుకోకూడదు, అంటే ఎన్నోసార్లు ఇలా నిరాశ కూడా ఎదురవుతుంది. అయితే నిజంగా ఇందులో రాణించాలని నువ్వు కనుక నిర్ణయించుకున్నట్లయితే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నారు. మొన్న రాత్రి నువ్వు చేసిన సాహసాల వల్ల హాస్టల్ భూమిక గురించి నీకు వర్ణించడం చాలా తేలికైపోయింది. అంతకుముందు నా పని చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు నేను చెప్పేవన్నీ కేవలం పదాలుగానే ఉండేవి. నీకు ఇప్పుడు స్వయంగా అనుభవించావు కాబట్టి కొద్దో గొప్ప అనుభవపూర్వకంగా తెలిసింది. ఇప్పుడు నీకు గుప్త విజ్ఞానం అని దేనినైతే పిలుస్తామో దానిలో మొదటి పాఠాన్ని నువ్వు నేర్చేసుకున్నావు. అంటే చూడండి, ఫస్ట్ ప్రయాణానికి తీసుకెళ్లేటప్పుడు అసలు ఏం తెలియదు కదా పీటర్ గారికి. అప్పుడు కొంచెం ఇండియన్ నేస్తానికి ప్రతి ఒక్కటి వివరించాల్సి వచ్చింది ఆయనకు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, మరి అక్కడ హాస్టల్లో కాల్లో సూక్ష్మ శరీరాలతో ఉన్న వాళ్ళని గుర్తించడము, భౌతిక శరీరాలతో ఉన్న వాళ్ళని గుర్తించడము, చనిపోయి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా అన్ని పరిచయం చేయడం జరిగింది కదా. ఇప్పుడు కొంచెం నాకు ఈజీ కదా, ఇప్పుడు అవన్నీ అనుభవం అయింది. అప్పుడేంటి, కేవలం మాటల ద్వారా ఈయన చెప్తుంటే విన్నాడు కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు బాగా నిలబడిపోతుంది కదా లోపల. అందుకే ఇక్కడ గుప్త జ్ఞానం అని దేన్నైతే పిలుస్తామో దానిలో నువ్వు మొదటి పాఠాన్ని నేర్చుకున్నావు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, మనకి ఎవరైనా ఏదైనా చెప్తే గట్టిగా గుడ్డిగా నమ్మకుండా, అంటే అలాగని అపనమ్మకం కూడా వద్దు. మనం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ జ్ఞానం అనేది మనకు ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింది పుస్తకాల్లో చదివింది వింటే అది పరోక్ష జ్ఞానమే అవుతుంది. అదే తెలివి తక్కువ తనం అవుతుంది. నువ్వు అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే, అవతలి వాళ్ళు చెప్పిన దానిని విన్నప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం ఉందని కూడా అంగీకరించు. అంటే చూడండి, మరి మనకి ఇప్పుడు చెప్తే మనం నమ్ముతామా? మామూలుగా ఉన్నప్పుడు మనం, అంటే ఇప్పుడు కొంచెం సాధన చేస్తూ మరి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటూ, అంటే ఇక్కడ భూమి ఒకటే కాదు, ఇంకా వేరే తలాలు ఉంటాయి, ఎన్నో గెలాక్సీలు ఉంటాయి, మరి ఎన్నో విశ్వాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా నిజమే అని మనకు ఒక విశ్వాసం కలుగుతుంది. మరి ఆత్మజ్ఞానంలోకి రాకముందు మనకు తెలియదు కదా. భౌతిక ప్రపంచంతో ఈ మన కళ్ళతో చూసిందే మనం నిజం అనుకుంటాము. కళ్ళతో చూసింది, చెవులతో విన్నదే నిజం అనుకుంటాం. కానీ అంతరంగంలో కూడా చాలా ఉందనే విషయం మనకి ఈ స్పిరిచువాలిటీలోనే అర్థమవుతుంది. అందుకే ఎవరేం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మొద్దు. అలా అని అపనమ్మకంతో కూడా ఉండొద్దు, అంగీకరించాలి. అదే ఏకైక విధానం. అలా అంగీకరించిన దాన్ని నిజమా కాదా అని రుజువు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏం రుజువు చేశాము, ఆ విషయం దగ్గర మొదలు పెట్టాలనుకుంటున్నాను. అంటే ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వు ఒక హాస్టల్ ప్రయాణం చేసావు కదా, దీనివల్ల ఏం రుజువు అయింది అనేది చెప్తాను అంటున్నాడు. భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి కూడా అనుభవాలు పొందడం సాధ్యమని నువ్వు రుజువు చేశావు. అంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఈ భౌతిక శరీరం లేకుండా కూడా అనుభవాలు పొందొచ్చు. అంటే భౌతిక శరీరం చనిపోతే అంతా అయిపోతుంది అనుకుంటాం కదా, కాదు. అక్కడ మళ్ళీ సూక్ష్మ శరీరంతో కూడా అనుభవాలు పొందొచ్చు అనేది అర్థమైంది కదా అంటున్నాడు. మీ తమ్ముడు చార్లెస్ ని చూశావు. భౌతిక శరీరంలో నువ్వు ఉన్నప్పుడు అతను నీ కంటికి కనబడకపోయినా అతను బతికే ఉన్నాడు అన్నంత బాగా అతన్ని నువ్వు చూశావు. అతనితో మాట్లాడావు. అతను ఒక భూమికలో ఉన్నాడని, నిర్ణీత సమయాలలో నువ్వు ఆ భూమికలలోకి వెళ్ళి అతనితో గడపవచ్చని తగిన సాక్ష్యాల్ని సంపాదించావు. అంటే ఇక్కడ హాస్టల్లో కల్లా కూడా కొన్ని భూమికలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఇప్పుడు నువ్వు మీ తమ్ముడిని సూక్ష్మ శరీరంతో వెళ్ళి అతను ఉన్న ప్లేస్కి వెళ్ళి అతన్ని కలవచ్చు. ఆ సాక్ష్యం నువ్వు సంపాదించావు. అంటే ఎలా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. చార్లెస్ కి హాస్టల్ భూమిక పరిస్థితుల గురించి తెలిసింది చాలా తక్కువని నీకు తెలుసు. అయినా కానీ అతను అక్కడ బాధలు పడుతున్నాడని మాత్రం చెప్పలేవు. అంటే ఏంటి, చార్లెస్ కూడా ఎక్కువ రోజులు కాలే కదా చనిపోయి అక్కడికి వెళ్ళి. అతనికి కూడా పూర్తిగా తెలియవు హాస్టల్ భూమికలు ఎన్ని ఉంటాయి, ఏ విధంగా ఉంటాయనే సమాచారం లేదు, మొత్తం జ్ఞానం లేదు అతనికి. కానీ అతను ఉన్న ప్లేస్ లో, ఆ ఉన్న ప్రదేశంలో పరిస్థితుల గురించి అర్థమైంది ఎలా ఉండాలనేది. ఇప్పుడు హోటల్కి వెళ్తే ఖాళీ ప్లేట్ చూసుకొని హాస్టల్ టేబుల్ సృష్టించుకోవడము, వెయిటర్ని సృష్టించుకోవడము, అంటే ఈ తలుపులు ఇవన్నీ అవసరం లేవని ఇవన్నీ అర్థమయ్యాయి కదా చార్లెస్ కూడా. అంటే మరి అక్కడ బాధలు పడుతుండా? అతను కాదు కదా. అతను కూడా ఆ ఉన్న జ్ఞానంతో కూడా సంతోషంగానే ఉన్నాడు. అధ్వానంగా బతుకుతున్నాడని కూడా చెప్పలేవు. మనిషి భయపడే విధంగా అక్కడ ఉంటుందని కూడా చెప్పలేవు. కాబట్టి మృత్యు భయాన్ని పోగొట్టుకోవడం వైపుకు ఒక అడుగు వేశావన్నమాట. ఆ మృత్యు భయం భూమి మీద జీవిస్తున్న వారిని ఎందరిని భయపెడుతుందో. అంటే ఏమంటాం మరి, ఆ మనిషి చనిపోతే ఇది స్వర్గము నరకం అని, మంచి పనులు చేస్తే ఆ స్వర్గంలో ఉంటాడు, చెడు పనులు చేస్తే నరకంలో ఉంటాడు, ఇలాంటి భయాలన్నీ ఇంకా జీవితమే లేదు. మనిషి చనిపోతే ఇంకా అయిపోయింది భౌతిక శరీరము వదిలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, అలాంటి జ్ఞానంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటి మరి, ఇక్కడ నువ్వు మనిషి శరీరం, భౌతిక శరీరం లేకున్నా కూడా సూక్ష్మ శరీరంతో జీవించవచ్చు అనేది నీకు అర్థమైంది కదా, చార్లెస్ చూసావు కదా అని చెప్తున్నారు అన్నట్టు. చావు అన్నది మనం అనుకుంటున్నంత పెద్ద ట్రాజడీ కాదు. కొందరి విషయంలోనైతే అది విముక్తిని కలిగిస్తుందని, ఒక వరం అని నీకున్న ఈ కొద్దిపాటి పరిజ్ఞానంతోనే అర్థమైంది కదా. నీ కళ్ళారా నువ్వే చూశావు. మరణానంతర జీవితం చాలా మటుకు ఈ ప్రపంచంలో జీవించే జీవిత పందాలోనే ఉంటుంది.
అంటే మరణానంతర జీవితం కూడా ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనం ఏవైతే ఆ పనులు చేశామో, ఏవైతే ఫీలింగ్స్ ఉన్నా అక్కడ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏదైనా తినాలనుకుంటే అక్కడ కోరిక రాగానే అనుకుంటున్నాడు, అది వస్తుంది. మరి తాగాలనుకుంటే తాగాలనుకున్నది వచ్చింది. ఇలాంటి బట్టలు కావాలనుకుంటే అలాంటి బట్టలు. అంటే ఇక్కడ భౌతిక జీవితంలో ఏవైతే అనుభవించో అవన్నీ కూడా అక్కడ కష్టపడకుండానే ఆలోచనతోనే వచ్చేస్తున్నాయి. ఇక్కడ బతికుండగా సంగీతం, పెయింటింగ్, సాహిత్యం, ఆధ్యాత్మికం లాంటి విద్యల పట్ల ఆసక్తి ఉన్నా, లేదా యాత్రలు తిరగడం, టూర్స్ వెళ్తూ ఉంటారు కదా, వాటిపైన ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా కూడా మరణానంతరం అవి కొనసాగుతూనే ఉంటాయి. అంటే మనకు చెప్పారు కదా, కళల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఏంటి అంటే ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా నేర్పించడానికి కూడా ఉంటుంది. అక్కడ టైం పాస్ చేయొచ్చు. టూర్లు ఇక్కడ తిరిగామనుకోండి ఎక్కువగా, అప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ అన్ని ప్రదేశాలు తిరిగి రావచ్చు అన్నట్టు. ఆ అవకాశాలు అక్కడ కూడా ఉంటాయి. ఎవరైతే భూమి మీద ఉండగా భౌతిక వస్తువుల మీద పూర్తిగా ఆధారపడతారో, అంటే ఆటలు, చక్కని జీవనం, డబ్బు విపరీతంగా సంపాదించడం, వ్యాపారం లాంటి పనులలో ఎక్కువగా మునిగిపోయిన వారికి ఏం జరుగుతుందంటే చనిపోయాక వాళ్ళకు కాలక్షేపం అనేది ఉండదు, బోర్ కొడుతుంది. అంటే కొత్త విషయాల పట్ల ఆసక్తి కూడా ఉండదు. అంటే ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో అంటే మేము కూడా ఇక్కడ ఆ, ఆనందంగా ఉండాలి అంటే కొత్త కొత్త విషయాల పట్ల దృష్టి సారించాలి అని చెప్పి అర్థమవుతుంది. అప్పటిదాకా వాళ్ళు ఆ వాళ్ళ పరిస్థితి బోరుగానే ఉంటుంది. అంటే చనిపోయాక కొత్త విషయాల పట్ల మరి ఆసక్తి ఎలా పెంచుకోగలుగుతారు అని పీటర్ గారు అడుగుతున్నాడు అన్నట్టు. అంటే మరి అదెలా సాధ్యము, చనిపోయాక ఇలా మరి కొత్త విషయాలు ఆ తెలుసుకోవచ్చు అంటున్నారు కదా, అదెలా సాధ్యము అంటే, అంటే బతికున్నప్పుడైతే ఎలా చేస్తారో అలాగే తగినంత తీరుబడి, ట్యూషన్ ఫీజులకు డబ్బులు ఉంటే కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటారు. బతికున్నప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనం డబ్బు కట్టాలి, ఫీజు రూపంలో. అయితే ఇక్కడ ఏంటి అంటే హాస్టల్ స్థాయిలో కూడా స్కూళ్ళు ఉంటాయి. నువ్వు వాటిని ఇంకా చూడలేదు, ఇక్కడ కూడా స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ హాస్టల్ స్థాయిలో నివసించే వాళ్ళకు శాశ్వత నివాసులు కూడా ఉంటారు అన్నట్టు. మరణానంతరం అక్కడికి చేరుకున్న వాళ్ళకు అవసరమైన అభిరుచులలో శిక్షణ ఇవ్వడానికి స్కూళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొందరికి సంగీతం నేర్చుకోవాలని, కొందరికి పెయింటింగ్ నేర్చుకోవాలని, కొందరికి ఇంకా ఏదైనా కొత్త విషయాలు ఇలాంటివన్నీ ఆసక్తి ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది అక్కడ. వాళ్ళకు అవసరమైన అభిరుచులలో శిక్షణ ఇవ్వడానికి స్కూళ్ళు ఉన్నాయి. రాబోయే జన్మలకు ఉపయోగపడే అభిరుచులు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, అక్కడ నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న జ్ఞానం అంతా మళ్ళీ రాబోయే జన్మకు ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. ఈ స్కూళ్ళ వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. హాస్టల్ స్థాయి పరిస్థితులను గురించి, తమ విద్యకి, ఆనందానికి ఆ పరిస్థితులను ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలో నేర్పుతారు. అంతేకాక భౌతిక స్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా చేయగలిగిన రకరకాల పనులన్నీ నేర్పించే కోర్సులు ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ ఈ స్కూళ్ళ వల్ల ఏం ఉపయోగం అంటే, ఇప్పుడు అక్కడ హాస్టల్ స్థాయికి ఆ పరిస్థితికి సరిపడే విధంగా ఎలా జీవనం సాగించాలి అనేది నేర్పిస్తారు. ఇంకా వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ కళలను నేర్పిస్తారు. అదే విధంగా భౌతిక లోకంలో ఉన్నప్పుడున్న అంటే మన కుటుంబము, సంఘము, స్నేహితులు ఇవన్నీ వాటి మీద కూడా ఆ సంబంధం లేకుండా, అంటే ఇంకా వాటి గురించి ఆలోచించకుండా మనం ముందుకెళ్ళడం అన్నట్టు. అలా రకరకాల పనులన్నీ నేర్పించే కోర్సులు కూడా ఉంటాయి. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, చిత్రకారులు, తత్వవేత్తలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయిన వారు చనిపోయి హాస్టల్ స్థాయికి వెళ్ళాక బహు ఆనందపడిపోతారు. అంటే మరి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మరి మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, ఎంతో పెద్ద పెద్ద గొప్ప సంగీత విద్వాంసులు ఉంటారు కదండి. వాళ్ళందరికీ, చిత్రకారులకి, అదే విధంగా తత్వవేత్తలు, మరి ఇంకా ఉపాధ్యాయులు అంటే ఇక్కడ టీచర్ గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా అక్కడ హాస్టల్ స్థాయిలో ఎక్కువగా అవకాశం దొరుకుతుంది, అంటే ఇతరులకు నేర్పించడానికి. వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. అంటే నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని, అంటే మరి ఇది చూడండి, ఇప్పుడు గత జన్మది ఎలా ఉంటదంటే ఈ జ్ఞానం అంతా ఉంటది, ఎక్కడికి వెళ్ళదు. ఈ మనిషి యొక్క ఇప్పుడు మెదడు ఏంటి, శరీరానికి సంబంధించిన అవయవం, కానీ అందులో ఉన్న మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే అవి ఎప్పుడు కూడా ఆత్మతోనే ఉంటాయి. ఆత్మ ఎలాగైతే మనకు కనిపించదో అవి కూడా కనిపించదు. ఆ మెదడు అనేదే మనం చూడగలుగుతాం శరీరంలో, కానీ లోపలున్న
కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ ఆ, ఇది నేర్చుకున్న జ్ఞానం అంతా అలానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు హాస్టల్ లోకల్లో నేర్చుకున్నది కూడా మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అవన్నీ కూడా కలిసే వస్తాయి అన్నట్టు ఆ జ్ఞానం అంతా. ఇంకా అక్కడ మరి కాలాతీతం కూడా లేదు కదా. కాలము అంటే రోజుకు 24 గంటల టైము, ఇది పగలు ఇది రాత్రి, ఆ పగటి పూటనే ఇవన్నీ స్కూల్ పని చేయాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయాలి, ఇలాంటి అన్ని కూడా ఏం లేవు అక్కడ. అంటే ఇంకెంతసేపు అయినా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక 4 గంటలు కొత్త వాళ్ళకు వరుసగా 4 గంటలు శిక్షణను ఇచ్చినా కూడా ఇంకా 20 గంటలు మిగిలే ఉంటాయి అక్కడ. డబ్బు సంపాదించాలని కానీ, వండుకోవాలి, తినాలి, అవన్నీ ఏమీ ఉండవు కదా. నిద్ర కూడా ఉండదు. ఇంకా తమ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి చాలా చక్కని అవకాశము. వాస్తవంలో అక్కడ జరిగేది ఏమిటంటే, చనిపోయిన టీచర్లు, నిష్ణాతులు తమ తమ రంగాలలో కొత్త రూపాలను సృష్టించడానికి ఎంత ఉత్సాహపడతారు అంటే, వారు తమంతట తామే ఇలాంటి స్కూళ్లతో అనుబంధం పెట్టుకొని తమ హాస్టల్ కాలంలో సగానికి పైగా అక్కడే గడుపుతారు. అంటే ఇలా మరి రకరకాల కళలు, ఉమ్, అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చెప్పుకున్నాం కదా. మరి సంగీత విద్వాంసులు, మ్యూజిక్ లో నిష్ణాతులైన వారు, ఉపాధ్యాయులు, వీళ్ళంతా ఏంటి ఇంకా తాము నేర్చుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తెలుసుకున్న దానికి చెప్పడానికి మళ్ళీ శిక్షణ ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఈ స్కూల్లో హాస్టల్ ప్రపంచ జీవితంలో అద్భుతమైన పాత్ర వహించడమే కాకుండా నిస్సందేహంగా అక్కడి విద్యార్థుల భావి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మరి ఇది వీటి ద్వారా ఏం జరుగుతుంది మరి? హాస్టల్ ప్రపంచంలో వాళ్ళు ఎలా ఉండాలి, కాలక్షేపంకి ఉమ్, ఈ ఈ విద్య నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని నేర్పిస్తూ మళ్ళీ భావితరం అంటే మరి మళ్ళీ జన్మలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది కదా. అందుకే ఇవి 2 విధాల వాళ్ళని ప్రభావితం చేస్తాయి. హాస్టల్ లెవెల్లో ఒక వ్యక్తి ఒక కళ పట్ల కానీ, ఒక సైన్స్ విషయం పట్ల కానీ ఇష్టాన్ని పెంచుకున్నట్లయితే, తన తర్వాతి భౌతిక జన్మలో తన తల్లిదండ్రులకు ఆ విషయం పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ, ఆ వ్యక్తిలో మాత్రం పసితనం నుంచే ఆ విద్య పట్ల ఆసక్తి, కోరిక కనబడుతూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటారు, ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం మళ్ళీ వస్తుందని చెప్పారు కదా. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అతను పుట్టిన త ఏ తల్లిదండ్రుల తల్లి కడుపున పుడతారో వాళ్ళకు ఈ విద్య పట్ల మక్కువ ఉండదు. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలని కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ హాస్టల్ ప్రపంచంలో ఇతను సంగీతం నేర్చుకున్నాడు, ఇంకా దానిలో కొత్త కొత్త ఇంకా సృష్టించడం లేదు. అతనికి ఏంటి అంటే మళ్ళీ భౌతికంగా జన్మ తీసుకున్నప్పుడు కూడా ఆ వైపే ప్రయాణం చేస్తాడు అన్నమాట. చిన్నతనం నుంచే ఆ విద్య పట్ల ఆసక్తి, కోరిక ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇష్టాలను, కోరికలను ఎప్పుడు ప్రోత్సహించాలి. అందుకే చెప్తారు కదా, పిల్లల ఇష్టానికి వదిలేయాలి. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటే మనంగా నిర్ణయించకూడదని. అంటే నువ్వు డాక్టర్ వేగా, నువ్వు ఇంజనీర్ వేగా అంటే వాళ్ళని మనం ఒత్తిడి చేయకూడదు. వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి అదే నేర్పిస్తూ ఉండాలని చెప్పేది అన్నట్టు. అందుకే అటువంటి ఇష్టాలను, కోరికలను ప్రోత్సహించాలి. కానీ తల్లిదండ్రులు తమ బిడ్డల్లోని ఇలాంటి ఆసక్తిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అటువంటి విద్యలు లేకుండానే తాము హాయిగా బతికేసాం కదా అని వారి భావన. ఏది ఏమైనా ఇది చాలా పెద్ద తప్పు. అంటే ఏమనుకుంటారు తల్లిదండ్రులు మరి? అంటే ఇవన్నీ ఉన్నాయా, మేము బతకలేదా, మేము చక్కగానే ఉన్నాం కదా, మాకేమి నష్టం ఉంది అని భావిస్తారు. కానీ ఆ బిడ్డ లోపల ఉన్న తపనను గుర్తించి వాడు అనుకున్న విధంగా వాడికి ఆ విద్యని నేర్పించాలి. ఆ ఈ తమ బిడ్డలోని ఆసక్తి, కోరిక సహజమైనవని, గత హాస్టల్ జీవితాన్ని నిశ్చింతంగా గడుపుతున్నప్పుడు పెంచుకున్న ఆసక్తి ఇది అని గుర్తిస్తే దానిని అణిచివేయకుండా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు. అంటే చూడండి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటికైనా మేలుకోవాలి. ఏంటంటే ఈ విషయం తెలుసుకున్నాక మరి మన పిల్లల మీద మనం ఒత్తిడి తేయకూడదు అన్నట్టు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఈ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలోనూ, అదే విధంగా ఈ శరీరం విడిచిన తర్వాత కూడా అక్కడ కూడా ఆ ఎదుగుదలనే ఉంటది కానీ నేర్చుకోవడమే ఉంటది. ఇంకొక మెట్టు ఎక్కుతూనే ఉంటాం అన్నట్టు. మన భావి జన్మలకు సంపూర్ణం ఆనందమయం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాము. అంటే ఇంకా రాబోయే జన్మలు కూడా సంతోషంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నట్టు.
ఓకేనా మేడం? అంటే మరి చాలా ఉంది ఇంకా రేపు చెప్తున్నాను. 3 పేజీలు 4 పేజీలు ఉన్నాయి. ఏమంటారు? ఆ, మేడం అంటే మిగతా వాళ్ళందరికీ ఏమైనా అంటే మార్నింగ్ కదా మేడం అవునవును. అది అడుగుతాను అయితే ఇక్కడితో ఆపేద్దాము. అంటే కొంచెం మళ్ళీ జ్ఞానం తీసుకోవడం కూడా అవునవునండి అదే ఒక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే చెప్పండి మేడం. లేదు మేడం. 4 పేజీలు ఉన్నాయి. పావు గంట అవుతుందా? ఆ, అలా అయితే రేపు చెప్తారు కానీ మేడం. ఓకే. మీరు ఇంకొక 2 రోజులు మీరు ఎక్కువ రోజులు తీసుకుందరు కానండి. అది చాలా ఓకే. బాగుంది. చాలా ఓకే. బాగుందండి. వినే కొద్ది కూడా వినాలనిపిస్తోంది. ఆ, ఓకే అండి. అదే. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వానికి, గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలు. బాగుంది మేడం.